ఈ అమ్మాయి బార్లో రాత్రంతా వెయిటర్గా పనిచేస్తూ ఉంటుంది. ఇలా వచ్చిన డబ్బును ప్రతి నెలా తన బాయ్ ఫ్రెండ్కు ఇస్తుంది. అయితే ఒకరోజు ఈమె తన బాయ్ ఫ్రెండును కోటీశ్వరుల అమ్మాయితో ఉండడం చూస్తుంది. దీంతో ఈ అమ్మాయికి కోపం వస్తుంది. వెంటనే తన బాయ్ ఫ్రెండ్తో ఆ అమ్మాయి ఎవరు అని అడుగుతుంది. అయితే బాయ్ ఫ్రెండ్ ఆమె దగ్గర చాలా డబ్బు ఉందని చెప్తాడు. అందుకే తనతో తిరుగుతున్నాను. అలాగే ఈ రోజుతో నీకు బ్రేకప్ చెప్తున్నానని అంటాడు. వెంటనే ఈమెకు కోపం వచ్చి ఇతడిని చెంపపై కొట్టి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అలాగే బాధలో ఉన్న ఈ అమ్మాయి ఫుల్లుగా మందు తాగుతుంది. అలాగే అనుకోకుండా కోటీశ్వరుడి రూంలోకి వెడుతుంది. దీనితో వీరిద్దరూ ఆ రాత్రి ఏకాంతంగా గడుపుతారు. మరుసటి రోజు ఈమె నిద్ర లేవగానే రాత్రి బాగా తాగి ఇతడి గదిలో పడుకున్నానని అర్థమవుతుంది. అయితే కోటీశ్వరుడు ఈమె కోసం బ్రేక్ ఫాస్ట్ ఏర్పాటు చేశాడు. కాని ఈమెకు ఇతడు కోటీశ్వరుడని తెలియదు. ఆ తర్వాత ఇతడు ఈ అమ్మాయిని స్కూల్లో డ్రాప్ చేస్తాడు. అయితే ఈమె కారు దిగుతూ ఉండగా వెంటనే ఈమె చేతిని పట్టుకుని నువ్వు నా గర్ల్ ఫ్రెండ్గా ఉంటావా అని అడుగుతాడు. అప్పుడు ఈ అమ్మాయి ఇతడు చాలా మంచివాడని ఇతడి లవ్ ప్రపోజ్ ఒప్పుకుంటుంది. వెంటనే కోటీశ్వరుడు ఈమెకు ముద్దు పెడతాడు. ఆ తర్వాత ఈమె మళ్లీ తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ను చూస్తుంది. అయితే ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఆ కోటీశ్వరుల అమ్మాయితో చాలా చనువుగా ఉంటాడు. అప్పుడు ధనిక అమ్మాయి ఇతడికి నువ్వు తగిన దానివి కాదు, అందుకే నిన్ను వదిలి నన్ను ప్రేమిస్తున్నాడు అని అంటుంది. ఇంతలో ఈ అమ్మాయి తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ను తన డబ్బులు తిరిగి ఇవ్వమంటుంది. ఎందుకంటే వీళ్లు ప్రేమలో ఉన్నప్పుడు ఈమె ఇతడికి 10 లక్షల వరకు డబ్బులు ఇచ్చింది. ఇంతలో ధనిక అమ్మాయి నా దగ్గర చాలా డబ్బు ఉందని అంటుంది. అలాగే తన అన్నకు ఫోన్ చేస్తుంది. అయితే ఈమె అన్న ఎవరో కాదు, ఆ కోటీశ్వరుడే. కానీ కోటీశ్వరుడు తన చెల్లికి డబ్బులు ఇవ్వనని చెప్తాడు. అయితే తన అన్న ఎందుకని డబ్బులు ఇవ్వట్లేదని ధనిక అమ్మాయి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు ధనిక అమ్మాయి నీ డబ్బంతా వచ్చే నెలలో ఇచ్చేస్తానని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతారు. మరుసటి రోజు ఈ అమ్మాయి క్లాస్కు వెళ్తూ ఉండగా క్లాస్మేట్ ఈ అమ్మాయికి ప్రపోజ్ చేస్తాడు. ఇదంతా కోటీశ్వరుడు పక్కనే ఉండి చూస్తూ ఉంటాడు. అలాగే కోటీశ్వరుడు ఈ అమ్మాయి దగ్గరికి వెళ్లి ఈమె నా గర్ల్ ఫ్రెండ్ అని ఎవరూ కన్నెత్తి కూడా చూడొద్దని అక్కడ ఉన్నవారందరికీ చెప్తాడు. అలాగే అక్కడ నుండి తీసుకెళ్లిపోతాడు. అలాగే కోటీశ్వరుడు ఈ అమ్మాయిని పెద్ద పార్టీకి తీసుకువెళ్తాడు. ఇదే పార్టీకి ఈ అమ్మాయి ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తన లవర్తో వస్తాడు. ధనిక అమ్మాయి తన అన్న పక్కన ఈ అమ్మాయి ఉండడం చూసి షాక్ అయిపోతుంది. తరువాత ఏమి జరిగిందో చూడాలంటే వీడియో లైక్ చేసి పార్ట్ 2 అని కామెంట్ చేయండి.